ఆమె మంచిదండి. ఎన్ని మాటలు అయిపోయినాయి ఇప్పటికి? 4 మాటలు అయిపోయినాయి. ఇది 5వ మాట. చూసుకున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. సమస్తమును యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నాను. చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఒక ప్రశ్న రావాలి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనకు నిజముగా తప్పికేస్తుందా, లేకపోతే లేఖనము నెరవేర్చుటకు మాట అంటున్నారు? చెప్పాలి. ఇప్పుడు రెండు కూడా ఇదిగోండి. లేఖనం అనేది ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒకనాడు ఇలా చెప్తాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా చెబుతారని చెప్పేసి అనేది లేఖనం అంటే ఈ మాట ముందుగానే అనబడింది. ఎక్కడ అనబడింది? పాత నిబంధనలో అనబడింది. ఎక్కడ అనబడింది పాత నిబంధనలో? చూద్దామా? కీర్తనల గ్రంథం 69వ అధ్యాయం 21వ వచనం. కీర్తనల గ్రంథము 69 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి. ఈ మాటేనా అది? ఈ మాటేనా అది? దీన్ని ఏమంటారు? లేఖనం అంటారు. అది నెరవేరుస్తున్నాడు ఇప్పుడు అక్కడ. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. లేఖనము నెరవేరునట్లు నేను తప్పికొనుచున్నానని అనెను. చాలు. ఇక్కడ చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ విషయంలో ఒక విషయం కనిపిస్తుంది బాగా. ఏంటి ఆ విషయం? ఏంటి ఆ విషయము? నేను చెప్పనా? బాధ్యత కనిపిస్తుంది. ఎలా కనిపిస్తుంది బాధ్యత? చూడండి, లేఖనము నెరవేర్చాలని చెప్పేసి ఆయన పడుతున్నటువంటి ఆ బాధ చూడండి. ఏమని అంటున్నాడని అంటే, ఇదిగో లేఖనము నెరవేర్చినట్లు నేను దప్పికొనుచున్నాను. నేను అంటే ఆయనకు ఉన్నటువంటి ఆ పని పట్ల బాధ్యత చూడండి, ఆసక్తి చూడండి. అర్థమైందో లేదో మరి? అర్థం కాలేదు మాట. అర్థం కాదు కదా? చూడండి, ఆయన మరణిస్తున్నటువంటి ఆ సమయంలో కూడా నేను చనిపోతాను, ఇంకా కాసేపైతే నేను చనిపోతున్నా అన్నటువంటి ఆ విషయంలో కూడా ఆయన పని పట్ల ఉన్నటువంటి బాధ్యత చూడండి అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఇప్పటికీ అర్థం కాలేదా? ఇదిగోండి, ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు చూపిస్తున్నటువంటి విషయం ఏందని అంటే, ప్రాణం పోతున్నప్పటికీ ఉండాల్సినటువంటి విషయం ఏందని అంటే పని పట్ల ఆసక్తి, బాధ్యత. మనకేంటా పని? చూడండి, మనము కూడా ఒకరోజు దాహం కొన్నామంట. ఏంటి ఆ దాహము? దాహం వాక్యం దాహం, అది వేరు. అంత ఆత్మీయులం కాదు మనం. ఇంకా పుట్టిన వెంటనే దేవుడిలో ఎదిగున్నామన్న వారం కాదు మనము. ఒకనాడు మనం ఒక విషయం పట్ల దాహం కలిగి ఉన్నామంట. ఏంటి ఆ విషయం? అది ముందుకు ఆలోచిద్దాం. ముందుకైతే ఈ మాటను ఆలోచిద్దాం. ఈ విషయంలో మనకు కనిపించాల్సినటువంటి విషయం ఏందని అంటే, ఈ మాటలో కనిపిస్తున్నటువంటి విషయం ఏందని అంటే, ఇదిగో చనిపోతున్నటువంటి ఆ సమయంలో కూడా, చనిపోతున్నటువంటి ఆ గడియల్లో కూడా
ఇదిగో ఆయనకు పని పట్ల బాధ్యత తగ్గలేదంట. ఉన్నటువంటి ఇదిగో పని ఏంటి, ఈ లేఖనం అనేది ఈ సమయానికి నెరవేర్చాలి అంటే కరెక్ట్ సమయానికి ఆ బాధ్యత అనేది నెరవేర్చేశాడు ఆయన. అర్థమైందండి లేదా? అర్థం కాలేదంటే క్లారిటీ చెప్తాను మళ్ళా. అర్థం కాలేదా? పని పట్ల బాధ్యత ఉండాలని చెప్పేసి మొదటి విషయం అనేది చెబుతుంది. ఇదిగోండి, ఇంతకుముందు ఒక ప్రశ్న అడిగాను. ఏంటా ప్రశ్న? ఒకప్పుడు మనం కూడా దాహం కలిగి ఉన్నామంట. ఏంటా దాహం? ఇదేనండి ప్రశ్న. ఇదే ప్రశ్న. ఎలా ఉన్నాం దాహం కలిగి? లోకంలో ఉన్నటువంటి ఆ యొక్క ఆశల పట్ల దాహం కలిగి ఉన్నాము. లోకంలో జరుగుతున్నటువంటి పాపం అన్నటువంటి ఈ దాహంను తీర్చుకోవడానికి దాహం కలిగి ఉన్నాము. అర్థమైందండి ఏ దాహం అది? ఏంటా దాహం? పాపం అన్న దాహం. పాపం అన్న దాహం కలిగి ఉన్నాం మనము. పాపం అన్నటువంటి ఆ దాహంలో మునిగిపోవుటకు ఆ రోజుల్లో దాహం కలిగి ఉన్నాం మనము. చూడండి, ఆ దాహము తీర్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ శిలువ మ్రాను మీద దాహపడుతున్నాడు. చూడండి, అర్థమైందండి మాట? మీ దాహం ఏదైతే ఉందో, ఈ లోకం అన్నటువంటి దాహం ఏదైతే ఉందో, ఈ పాపం అన్నటువంటి దాహం ఏదైతే ఉందో, ఆ దాహంను తీర్చడానికి కల్వరిగిరి మీద నా యేసు నీ దాహం తీర్చడానికి ఆయన దాహపడుతున్నాడు. చూడండి, దాహం అనేది పాపం. ఈ పాపం తీసివేయటానికి మనం దాహం అన్నటువంటి ఎన్నో చెడు ఆలోచనలు అనేవి దాహం అనుకోండి. ఆ దాహమును తీర్చేసుకున్నాం కూడా. ఆ దాహమును తీర్చడానికి, ఆ దాహమును తీసివేయటానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ దాహం కోసం అక్కడ దాహపడుతున్నాడు. చూడండి, ఇప్పుడైనా అర్థం ఉందా లేదా? అర్థం కాలేదు మళ్ళా. ఇప్పుడు చదువుదాం మాటను, చదువుదాం. 19:28 వచ్చిన యోహాను సువార్త. యోహాను సువార్త సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. నేను ఇదిగోండి, ఈ విషయంలో రెండు విషయాలంటే మనకు దొరికి ఉన్నాయి. ఏంటి ఆ విషయం? మొదటి విషయం ఏంటి? అది కాదు, ఫస్ట్ చెప్పాను రెండు విషయాలు చెప్పాను అన్నమాట. పని పట్ల బాధ్యత. రెండవది ఇదిగోండి, నీ దాహముని తీర్చడానికి, నీ దప్పిక తీర్చడానికి కలువరి గిరి మీద 2000 సంవత్సరాల క్రితం నా యేసు అక్కడ దాహపడ్డాడు. ఇప్పుడన్నా అర్థమైందా? ఏమర్థమైంది? మన పాపాల నిమిత్తం ఆయన దప్పికొని ఉన్నాడు. అప్పుడు కూడా ఇప్పుడు కూడా ఆయన దప్పికని మనం తీర్చలేకపోతున్నాం. ఎలా తీర్చలేకపోతున్నాం? పాపం అనేది చేస్తూనే ఉన్నామే. ఎలా తీరుతుంది ఆ దప్పిక? తీరదు. పాపం చేస్తూనే ఉంటే తీరదు ఆ దప్పిక. పాపం చెయ్యకుండా తప్పు చేశాను దేవా ఆయన అని చెప్పేసి ఆయన ఆ యొక్క శిలువ దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే అప్పుడు ఆ దప్పికని తీరొచ్చేమో. ఆలోచించి ప్రేమ దేవుని మాట చూద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చివరి మాట ఫాస్ట్ ఇచ్చేస్తాను. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. నాలుగో అధ్యాయం 3వ వచనం. దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులను, విందులను, దగని, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనులను ఇష్టము గతించిన కాలము చాలు. మొదటి కొన్ని మాటలు చెప్తున్నాడు చూడండి. అది కాదు, మొదట్లో కొన్ని మాటలు చెప్తున్నాడు. ఏంటి ఆ మాటలు? మరలా ఇప్పుడు చదవండి.
మనము పోగిరి చేష్టులు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చెయ్యతగనివి, విగ్రహం పూజలు మొదలైన వాటన్నిటి యందు ఇవి ఏంటివో తెలుసా? దాహం. మీకు లేసినటువంటి దాహం ఇది. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎందుకు చనిపోయాడు తెలుసా? నీ దాహమును తీర్చడానికి. ఆయన 2000 సంవత్సరం క్రితం ఆయన నీ దాహమును తీర్చడానికి అక్కడ దాహపడుతున్నాడు ఆయన. అర్థమైందా లేదండి? ఇప్పుడు ఈ మాట నిమిత్తము ప్రార్థన పద్మక్క చేస్తాము.